సోషల్ మీడియా మొత్తం మీద ఇండస్ట్రీకి ఎప్పుడైతే హిట్ కావాలో అప్పుడు వస్తాడు అతడు. అతడే నాని, ది సేవియర్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని అంటున్నారు. సో దీన్ని మీరు ఎలా బరువుగా తీసుకుంటున్నారా, కొంచెం బాధ్యతగా తీసుకుంటున్నారా? I think the real saviors of the Telugu film industry is the Telugu audience అండి. And I think దట్స్ ద ఓన్లీ ఫ్యాక్ట్. మేమందరం కొంచెం కష్టపడి పనిచేయాలి, మంచి సినిమాలు తీసుకొస్తుంటే చాలు, ఆటోమేటిక్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ కలకల్లాడుతూ ఉంటుంది. సో అది మా క్రెడిట్ కాదు, ఇట్స్ దేర్ క్రెడిట్, బికాస్ దే ఆర్ ఆల్వేస్ దేర్ టు ఎంకరేజ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. సాయి కుమార్ గారు, సో చాలా రోజుల తర్వాత మీలో ఒక కామెడీ యాంగిల్ చూసాము. ఆయన వచ్చి, డాడీ నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు నాని నాని అనమంటే నాని అంటు తొంగుతురా అని చెప్పేసి. సో అలాగా సెట్స్లో నానిగారితో ఏమన్నా ఒక ఫన్నీ మూమెంట్స్ బేసిక్గా ఎలా ఉంటారు? నానిగారు అంటేనే చాలా ఫన్నీగా ఉంటారు, బట్ మీరు ఆయనతో? యాక్చువల్గా నాని సీరియస్గానే ఉంటాడు, క్యారెక్టర్లో ఉంటాడు. కానీ ఇట్ సంథింగ్ లైక్ మా ఇద్దరికి ఫస్ట్ డే నుంచి ఫాదర్ అండ్ సన్ లాగే ఫీల్ అయ్యాం. సో కెమిస్ట్రీ కానీ కొన్ని అయితే ఆత్రేయ చెప్పిన తర్వాత మేము చేస్తున్నప్పుడు తెలియకుండా ఐ కాంటాక్ట్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా సింక్ అయ్యేది. దానికి మేము ఇద్దరం భలే జెల్ అయ్యాం, ఫాదర్ అండ్ సన్గా ఫీల్ అయ్యాం. నాకు చిన్న చిన్న డింపుల్స్ పడతాయి, తనకి అప్పుడప్పుడు పడుతుంటా, ఇద్దరికి డింపుల్స్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం నేను ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళినప్పుడు తనకు ఒక చిన్న కంట్లో నా కూతురు వల్ల దెబ్బ తగిలింది. ఆ తర్వాత షూటింగ్లో తన ఎమోషన్లో నేను ఎన్నో ఒక 400 ఫైట్లు చేసి ఉంటాను. నేను ఒక చిన్న తన చేయి తగిలి నా కన్ను ఎర్రబడింది. సో నేను అప్పుడు అగ్ని అయ్యాను. బట్ ఇట్ వాస్ సో వండర్ఫుల్ టు వర్క్ విత్ హిమ్. బాగా జెల్ అయ్యాం. అట్ ది సేమ్ టైం చిన్న చిన్నవి కూడా ఆ స్పాట్లో ఇంప్రూవైజ్ చేసినవి ఉన్నాయి. అండ్ మా ఇద్దరిని అద్భుతంగా తను బాగా రాసుకున్నాడు. దాన్ని నేను అదే నిన్న కూడా ఒక చెప్తూ ఉన్నా, అలా వెళ్తే కూడా ఒప్పుకునేవాడు కాదు ఆత్రేయ. సార్ నాకు ఇది చాలు సార్. సో సచ్ ఎ క్యూట్ డైరెక్టర్. సో రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ దిస్ గైస్. ప్రియాంక యూజువల్గా మీ సినిమాలో ప్రమోషన్స్లో మీరు పెట్టే ఎఫర్ట్స్ అయితే ఏంటి, కానీ మీరు సెట్ చేసుకునే కాంబినేషన్స్ సినిమాల వరకు అయితే నాని చుట్టూరు తిరుగుతూ ఉంటుంది సినిమా మొత్తం అంతా, లేకపోతే ప్రమోషన్స్ కానీ తర్వాత మాట్లాడుకునే మాటలు కానీ. ఫర్ ది ఫస్ట్ టైం ఏంటంటే ఎస్జే సూర్య గారి మాట ఎక్కువ వినిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే కొంతమంది ఎస్జే సూర్య గారు లేకపోతే ఈ సినిమా లేదంటున్నారు కూడా. అన్నిటికంటే బ్యూటీ ఆఫ్ దిస్ ఏంటంటే ఇది ముందు కనిపెట్టింది మీరే పదే పదే చెప్తూ ఉన్నారు. అసలు ఎస్జే సూర్య గారిని ఈ కథ ఎలా వెతుక్కుంటూ వెళ్ళింది, లేదంటే ఆయన ఎలా వెతుక్కుంటూ? నాకు ఈ సరిపోదా శనివారం ఇచ్చిన గ్రేటెస్ట్ హై ఏంటంటే, నా సినిమా సూపర్ హిట్ అంటున్నారు, నాకంటే ఎక్కువ సూర్య గారి గురించి మాట్లాడుతున్నారు. దిస్ ఈజ్ మై బెస్ట్ హై. దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ టు టేక్ బ్యాక్ హోమ్. యా. అండ్ నాకు ఇట్స్ అ వెరీ స్పెషల్ మెమరీ. నాకు ఇంతకుముందు నేను డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, సక్సెస్ఫుల్ కొత్త కాదు, బట్ ఇట్స్ అ వెరీ స్పెషల్ మెమరీ. అండ్ ఇట్ ఈస్ రీఅఫర్మింగ్ ద బిలీఫ్ ఐ హ్యావ్. నేను కథ విన్నప్పుడే నమ్మా, ఇది సూర్య సినిమా కాదు, ఇది దయా సినిమా. వివేకాన్ని ఎప్పుడు చెప్తున్నా, షూట్లో కూడా అనేవాడు, సార్ ఏంటి సార్ అది అని. అఫ్కోర్స్ సూర్య ఇస్ ద హీరో, సూర్య కోసం ఆ ఎమోషన్ ఉంటుంది, అది ఉంటుంది. కానీ దయా క్యారెక్టరైజేషన్ రాసిన విధానం అండ్ సూర్య గారు దాన్ని ప్లే చేసిన విధానం, అది ఆన్ స్క్రీన్ ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆడియన్స్కి. అది ఐ థింక్ అన్బీటబుల్. అది ఒక చాలా మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ లాగా బ్రహ్మాండంగా కుదిరిపోయింది. సో డెఫినెట్గా మీరు అన్నట్టు నేను కూడా అబ్సల్యూట్లీ అగ్రీ. ఈ సినిమాకి ఎస్జే సూర్య గారిని అందరూ ఎంతగా అప్రిషియేట్ చేస్తున్నారు. ఐఎమ్ ద ఫస్ట్ రో ఫ్యాన్ అనమాట. నా తర్వాతే అందరు స్టార్ట్ అయ్యారు.